హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ జైనబ్ల రిసెప్షన్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. సినీ సెలబ్రిటీలు కూడా అటెండ్ అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. జూన్ 6న అఖిల్ జైనబ్ల వివాహం జరగగా గతేడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. జైనబ్ ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రంజీ కూతురు. అఖిల్ జైనబ్ల రిసెప్షన్ కు సంబంధించిన డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. నాగార్జున రెండో కొడుకు అఖిల్ జైనబ్ కోడలు జైనబ్ల రిసెప్షన్ అన్నపూర్ణ 7 acres లో చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇప్పటికే జూన్ 6న వీళ్ళ వివాహం నాగార్జున ఇంట్లో జరగగా దానికి చిరంజీవి, రామ్ చరణ్, అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ పెళ్లికి హాజరవడం జరిగింది. అయితే రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఆ రిసెప్షన్ ప్రస్తుతం 7 acres అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి సీఎంలు ఇద్దరు కూడా అటెండ్ అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున కుటుంబ సమేతంగా సీఎంలను కలిసి అలాగే మినిస్టర్స్ని అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా స్టార్స్ అందరికీ కూడా నేరుగా వెళ్ళి ఇన్విటేషన్ పంపించడం జరిగింది. సో ముఖ్యంగా మరి కాసేపట్లో ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే 7 acres ఎంట్రీకి సంబంధించి మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం 7 acres దగ్గర ఉన్న ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతున్న సిచ్యువేషన్ జరుగుతుంది. ఎవరైనా ఎంట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు పాస్ చూపించి, ముఖ్యంగా ఇన్విటేషన్తో పాటు కొంతమందికి పాస్ ఇవ్వడం జరిగింది. అలాగే లేదా ఇన్విటేషన్ కానీ ఈ రెండు చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతానికైతే అంటే ఈ మ్యారేజ్కి ఈ రిసెప్షన్కి సంబంధించి 7 acresకి మొత్తం 4 గేట్ల నుంచి ఎంట్రీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్మల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దీని నుంచి ఎంట్రీ ఇవ్వగా విఐపి కావచ్చు, అలాగే తెలుగు రాష్ట్రాలకి సీఎంలకి సంబంధించి వివిఐపీలకి కావచ్చు, వీళ్ళందరికీ మాత్రం మరొక గేట్ ఉంది. ఆ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ అక్కడంతా కూడా పోలీసులు, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ మధ్య ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ గేట్ అంతా కూడా కొంతవరకు విఐపీలకే కాబట్టి ఆ గేట్ దగ్గర పెద్దగా రష్ అనేది కనిపించట్లేదు. విఐపీ లిస్టు పోలీసులకు వచ్చిన ప్రకారంగా చూస్తే మొత్తం 30 మంది వరకు విఐపీలు ఉండడం జరిగింది. వాళ్ళని ఆ గేట్ నుంచి పంపిస్తే మిగతా వాళ్ళంతా కూడా బేసికల్లీ ఇది మెయిన్ గేట్ 7 acresకి. సో ఈ గేట్ నుంచే ఎప్పుడు ఇక్కడ షూటింగ్స్ జరిగినా ఏది జరిగినా కూడా ఈ గేట్ నుంచే ఎంట్రీ ఉంటుంది. సో దాని ప్రకారమే అంతా కూడా ఒకవేళ ఆ 4 గేట్లో ఏ గేట్ దగ్గరికి వెళ్ళినా కూడా విఐపీ కాని వాళ్ళందరినీ కూడా ఈ గేట్ దగ్గరికి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ ప్రస్తుతం జరుగుతుంది. సో ఇప్పటికే మహేష్ బాబు కావచ్చు, ఇలా కొంతమంది స్టార్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిన సందర్భం చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం వీళ్ళ నిశ్చితార్థం గురించి చెప్పుకోవాలంటే 2024 నవంబర్లో అఖిల్కి జైనబ్లకి నిశ్చితార్థం జరగడం జరిగింది. ఈ 6 నెలలు తర్వాత వాళ్ళకి జూన్ 6న పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే అఖిల్ ఇప్పటికే హీరోగా కంటిన్యూ అవుతుండగా అంటే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఏఎన్ఆర్ ఫస్ట్ తరం అయితే దాని తర్వాత నాగార్జున సెకండ్ జనరేషన్ అలాగే థర్డ్ జనరేషన్లో వీళ్ళిద్దరు కొడుకులు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే అఖిల్ విషయానికి వస్తే 2017లో అఖిల్కి ఒక ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భోపాల్తో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత కొన్ని రోజులు ఆ ఎంగేజ్మెంట్ కంటిన్యూ అయినప్పటికీ కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే దాన్ని క్యాన్సిల్ చేసుకున్న సిచ్యువేషన్ చూసాము. ఆ క్యాన్సిల్కి రీజన్ అంటే ఆ నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అనేది కూడా మనకు ఎవరికి కూడా అఫీషియల్గా ప్రకటించినప్పటికీ కూడా అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత కొన్నాళ్ల పాటు కొంచెం ఆ కాంట్రవర్సీలో ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత అఖిల్ కొన్ని సంవత్సరాల నుంచి జైనబ్ అఖిల్కి మధ్య ఫ్రెండ్షిప్ రావడం, ముఖ్యంగా ఈ ఫ్రెండ్షిప్ రీజన్ కూడా ఇటు అఖిల్ అంటే నాగార్జున కావచ్చు, అలాగే జైనబ్ తండ్రికి సన్నిహితమైన ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరికి కూడా ఫ్రెండ్షిప్ ఉండడంతో ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ కాబట్టి ఇటు పిల్లలు కూడా కలుస్తుంటారు. అట్లనే వీళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్షిప్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఇరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేశారు. సో అప్పుడు నవంబర్లో
వీళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి జరగనుంది అని అఫీషియల్గా ఇన్స్టా ద్వారా నాగార్జున అనౌన్స్ చేయడం జరిగింది. అఖిల్తో కంపేర్ చేస్తే జైనబ్ 9 ఏళ్ళు పెద్దది అన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో ఒక రీల్స్ మీమ్స్ కూడా ట్రోల్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాయి. ఏదేమైనా కూడా వాళ్ళ స్ట్రాంగ్గా నిలబడ్డారు, ప్రేమించుకున్నారు కాబట్టి నాగార్జున కూడా అంతే పెద్ద మనసుతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. సో జైనబ్ ఒక పారిశ్రామికవేత్త కూతురు అవ్వడం, దాంతోపాటు ఈ ఇద్దరి కుటుంబాలకి కూడా ముందు నుంచి కూడా సన్నిహితంగా స్నేహం ఉండడంతో వీళ్ళ పెళ్లి కూడా చాలా ఈజీగా అయ్యిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో ఇటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో లక్ష్మీ, వీస్ట్ న్యూస్, హైదరాబాద్.